ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఇవాళ నేను చేసిన రథసప్తమి పూజ అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా స్నానం చేసేటప్పుడు 2 జిల్లేడాకులు నెత్తి మీద పెట్టుకుని స్నానం అయితే చేశానన్నమాట. తర్వాత సూర్య నమస్కారం చేసుకున్నాను. సూర్య నమస్కారం చేసుకుని అగ్యం అయితే ఇచ్చుకున్నానన్నమాట. అగ్యం ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇచ్చుకోవచ్చండి. అయితే నేను మోకాళ్ళ మీద కూర్చోలేను కాబట్టి నుంచుని ప్రార్థించుకున్నాను. మోకాళ్ళ మీద కూర్చుని చేసుకుంటే చాలా మంచిది. ఇలాగ కింద గిన్నె అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని రాగి పాత్రలో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వు వేసుకుని అర్ఘ్యం అయితే సమర్పించుకోవాలి సూర్యభగవానుడికి. ఇక మనం ఇలా సమర్పించుకునేటప్పుడు నేల మీద పడతాయి కదా, ఆ నీళ్లు మనం ఒక క్లాత్తో తుడిచేయాలన్నమాట, ఎవరు తొక్కకుండా. అలాగే ఈ పాత్రలో నీళ్లు ఎవరు తొక్కని చోట లేదా ఒక పూల మొక్కలో కానీ మనము వేసేయచ్చు అనమాట. ఇలా అయితే అర్ఘ్యం పూర్తి చేసుకోవాలి. ఓం సూర్యనారాయణాయ నమః, ఓం సూర్యనారాయణాయ నమః, ఓం సూర్యనారాయణాయ. ఇక ఇంట్లో పీఠం అయితే పెట్టుకుని ఒక పసుపు పూసేసి రథం ముగ్గు వేసుకుని బొట్లు పెట్టుకుని స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా 7 గుర్రాలతో ఉన్న ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇవాళ గోధుమ దీపం పెట్టుకుంటే చాలా మంచిదనమాట, ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఈ గోధుమ దీపం పెట్టుకుంటే మంచి ఆరోగ్యం కలుగుతుంది. నేనైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇలాగా నెక్స్ట్ అలాగే 7 జిల్లేడాకులు తీసుకుని వాటికి పసుపు కుంకుమ పెట్టేసుకుని ఒక వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు లో కానీ పెట్టుకుని ఒక రథాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. చిక్కుడు రథం మనందరికీ తెలిసిందే కదా, ఆ రథాన్ని అయితే తయారు చేసుకుని ఈ జిల్లేడాకుల మీద పెట్టుకోవాలి. ఈ గోధుమ దీపం కూడా చాలామంది జిల్లేడాకుల పైన పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఏవైనా పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు స్వామి అని చెప్పి ముందుగానే దండం పెట్టుకున్నాను. అట్లాగే ఇప్పుడు చిక్కుడు రథాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను. నిన్న నేను ఒక వీడియో అయితే చేశాను చిక్కుడు రథం ఎలా చేయాలి అని. ఆ రథం కాదండి ఇది, మళ్ళీ ఇవాళ పొద్దున్నే ఫ్రెష్గా మళ్ళీ తయారు చేసుకున్నాను అనమాట. అది వీడియో కోసం మాత్రమే తయారు చేశాను నిన్న. ఇది వేరే రథం అనమాట. ఇలాగ రథానికి పూలు, బొట్లు, కుంకుమ పెట్టి పూలతో అలంకరించుకున్నాను. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్వికాహారం తిని ఉప్పు లేని పదార్థాలు తింటే మంచిదనమాట. ఇలాగా 3 సార్లు అయితే పాలు పొంగించుకోవాలి. పాలు పొంగించుకున్న తర్వాత మనము బియ్యాన్ని నీళ్లతో కడగకూడదండి. ఇవాళ ఓన్లీ నెయ్యితోనే మనము బియ్యంలో కలుపుకోవాలంటే బియ్యాన్ని శుద్ధి చేసినట్టు అనమాట. అలా కలుపుకొని 3 గుప్పిళ్ళో 5 గుప్పిళ్ళో ఈ పాలల్లో అయితే వేసుకోవాలి. అలాగే గెరిటను కూడా ఉపయోగించకూడదు మనం కలపడానికి. చెరుకునైతే ఉపయోగించాలి. సూర్యభగవానికి చెరుకు అంటే ఇష్టం అనమాట. చెరుకు ముక్కల్ని కూడా మనము నివేదన చేయొచ్చు. అలాగే చెరుకు గెడ తెచ్చుకుని సగానికి కట్ చేసి ఆ చెరుకు ముక్కతో మనం ఇవాళ పరమాన్నం అయితే వండాలి. అలాగే వండేటప్పుడు దీనిలో ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయకూడదు, నీళ్ళు అయితే అస్సలు పోయకూడదండి. అలాగే రథసప్తమి నాడు కుదరలేని వాళ్ళకి ఏదైనా ఒక ఆదివారం నాడు కూడా ఇట్లాగే చేసుకోవచ్చు. ఆదివారం సూర్యభగవాన్ని ఆరాధించే వాళ్ళు ముఖ్యంగా భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, అలాగే మద్య మాంసాలకి దూరంగా ఉండాలి. సూర్యాష్టకం చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. అలాగే 11 నామాలు అయితే ఉంటాయి సూర్యభగవానుడివి. అవి అయితే ఈ రోజున 108 సార్లు జపిస్తే చాలా మంచిది, అనారోగ్యం అనేది దూరం అవుతుంది. ఇలాగా చెరుకు గడతోనే మనము కలుపుకోవాలన్నమాట. గెరిటనైతే ఉపయోగించకూడదు, నీళ్ళైతే అస్సలు పోయకూడదు. ఇక దేవుడి దగ్గర అలంకారం అయితే చేసుకున్నాను. ఎర్రటి పుష్పాలతో అర్చించుకోవాలి స్వామిని వాళ్ళ. అలాగే ఎర్రటి అక్షింతలు అయితే తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఎర్రటి అక్షింతలు కుంకుమ కానీ ఎర్రచందనం కానీ కలిపితే మనకి ఎర్రటి అక్షింతలు అయితే రెడీ అయిపోతాయి. అలాగే 7 తమలపాకులు కానీ 7 చిక్కుడాకులు కానీ తీసుకుని దానిపైన మనం వండిన ప్రసాదం అయితే ఇలా ఏర్పాటు చేసుకోవాలన్నమాట. దీంతోపాటు రేగిపళ్ళను అయితే పెట్టుకోవాలి. నాకైతే రేగిపళ్ళు దొరకలేదు, క్షమించు స్వామి అని చెప్పి శనగలు అయితే నివేదన చేసుకున్నాను అనమాట ప్రతి ఆకు మీద. అలాగే చెరుకు ముక్కలు కూడా పెట్టుకోవచ్చు మనం. ఇలా తయారు చేసుకోవాలన్నమాట. 7 స్వామికి 7 గుర్రాలు ఉంటాయి కదా, 7 గుర్రాలు 7 రోజులకి ప్రతీక అనమాట. అందుకని మనం ఇలాగా
7 ఆకుల మీద ప్రసాదం అయితే రెడీ చేసుకుంటాము. ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ కొట్టుకుంటాము. యాక్చువల్గా అయితే ఇది బయట తులసి మొక్క దగ్గర కింద ఏర్పాటు చేసుకుని సూర్యకిరణాలు పడే చోట ఏర్పాటు చేసుకోవాలన్నమాట. లేదా బాల్కనీలో కానీ లేదా మిద్దె పైన కానీ ఏర్పాటు చేసుకోవాలి. అయితే నేను వంగకూడదనమాట, సర్జరీ అయింది కాబట్టి నేనైతే ఇట్లాగా ఇంట్లోనే ఒక టేబుల్ మీద ఏర్పాటు చేసుకున్నాను అనమాట. తులసి మొక్క దగ్గర మనం ఇలా రథం ముగ్గు గీసుకుని ఇవన్నీ అక్కడ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలాగా ఏర్పాటు చేసుకున్నాను ఇంట్లోనే. స్వామివారికి తప్పకుండా ఇవాళ ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షతలు అయితే సమర్పించుకోవాలి. గోధుమ దీపం అయితే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గోధుమ దీపం పెట్టుకుంటే ఆరోగ్యం కలుగుతుంది అన్నమాట. సూర్యభగవానుడికి ఇవాళ చేసుకోవాలి. అలాగే ముందు చెప్పినట్టుగా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, అలాగే సూర్యుని 12 నామాలు ఉంటాయి. ఇలా నేను రథసప్తమి పూజ అయితే చేసుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.